Hello, hi, welcome all the competitive areas and would be DJs. This is your Kiran Kodmuru. Yes, టెట్ డిఎస్సిలో భాగంగా మరొక సెషన్ అయితే చూద్దాం. ఇక్కడ ఇది టెట్ పేపర్ 1, పేపర్ 2 అండ్ అదేవిధంగా ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ ఎవరైనా రాస్తున్న వరకు వారికైతే యూస్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా. అండ్ సెషన్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు సెషన్లో మొక్కలు అండ్ వాటి యొక్క వివిధ రకాల భాగాలు అండ్ వాటి యొక్క విధులు. సో ఓవరాల్గా థీమ్ ఏంటంటే మొక్కలో ఉండేటువంటి వివిధ భాగాలైనటువంటి ఆకులు కావచ్చు, వేర్లు కావచ్చు, కాండం కావచ్చు, దాని నుండి పుష్పాలు కావచ్చు, కాయలు కావచ్చు, ఇతరత్ర భాగాలు ఏవైతే ఉన్నాయో ఎలా ఉంటాయి, ఏం చేస్తాయి, సో వాటి యొక్క ముఖ్యమైనటువంటి విధులు ఏంటి, ఇలా చర్చించుకుంటూ వెళ్ళిపోదాం. రైట్, సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం. వెరీ సింపుల్ సెషన్ అండ్ వెరీ ఈజీ సెషన్. అండ్ ఎక్కడైతే మనకి ఎగ్జామినర్ మనం ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందో సో అవైతే చూద్దామండి. సో దీన్ని వచ్చేసి మనం ఏంటంటే ప్రకాండ వ్యవస్థ అంటాం. సో దీన్ని షూట్ సిస్టమ్ అంటాం. నేల పై భాగంపై ఉన్నదాన్ని ఏదైతే ఉందో దాన్ని షూట్ సిస్టమ్ అంటాం. కిందిది వచ్చేసేమో రూట్ సిస్టమ్ అంటాం. వేరు వ్యవస్థ, దీన్ని ప్రకాండ వ్యవస్థ అంటాం. ప్రకాండ వ్యవస్థలు ఏముంటాయి, పై కనిపించేటువంటి భాగాలన్నీ వచ్చేస్తాయండి. ఏంటి, ఆకులు కావచ్చు, శాఖలు కావచ్చు, కాండం కావచ్చు, పత్రాలు, ఇంకా సో ఇలా మనకి పుష్పాలు, కాయలు ఇలాంటివన్నీ కూడా ప్రకాండ వ్యవస్థలో భాగంగా ఉంటాయి. అండ్ వేరు వ్యవస్థ అంటే కంప్లీట్గా వేరే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకా దీంట్లో పర్టికులర్గా డయాగ్రామ్ ఒకటి చూసుకోండి. అండ్ అది మినహాయిస్తే ఇక్కడ చూసినట్లయితే సెకండ్ ఇటు కాలం, రైట్ సైడ్ కాలంలో ఏమీ లేదు. అండ్ బాటమ్ లైన్ పాయింట్ చూద్దాము. కొన్ని మొక్కల్లో భూమి ఉపరితలం పై నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వేలు విస్తరండి. అంటే ఇది భూమి అనుకున్నట్లయితే ఉదాహరణకి ఇక్కడ ఒక 10 మీటర్లు ఎత్తున్నట్లయితే మొక్క లోపలికి కూడా దాని యొక్క వేర్లు అనేవి 10 మీటర్లు ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుందంటే ఇక్కడ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పట్టిక చూసినట్లయితే పట్టికలో పెద్ద ఫోకస్ చేయాల్సిందేం లేదు. అండ్ ఇక్కడ మొక్కల ఆకారంలో పరిమాణాల్లో వైవిధ్యం ఉన్నప్పటికీ కూడా అన్ని మొక్కల్లో, సో ఇక్కడ అన్ని మొక్కల్లో కామన్గా ఉండేటువంటి పార్ట్స్ ఏంటో ఒకసారి గమనించండి. వేరు ఉంటుంది, కాండం ఉంటుంది, పత్రం. సో ఇక్కడ గమనించాలి ఒకటి ఏంటంటే క్రింది వాటిలో మొక్కల్లో ఉండేటువంటి సాధారణమైనటువంటి భాగాలన్నప్పుడు వేరు, కాండం, పత్రం ఈ మూడే వస్తాయి గమనించండి. కాయలు అదేవిధంగా పుష్పాలు ఇలాంటివి రావు. సాధారణమైనటువంటి భాగాలన్నప్పుడు వేరు, కాండం, పత్రం అనేటువంటి ముఖ్యమైన భాగాలన్నా సాధారణమైన భాగాలన్నా ఇవి మూడు మాత్రమే వస్తాయి. కాయలు, పుష్పాలు పెట్టకూడదు గమనించండి. అండ్ మరి వేర్లలో ఉండేటువంటి 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఒకటి మెయిన్ వేరు అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. దాని పక్కన వచ్చేసి మనకి ఏంటంటే పార్శ్వ వేర్లు అంటాం. వీటిని ఏమంటామంటే పార్శ్వ వేర్లు అంటాం. రెండో రకమైనటువంటి వేరు వ్యవస్థ ఏంటంటే గుబురు వేరు వ్యవస్థ లేదంటే పీచు వేరు వ్యవస్థ. దీంట్లో ఎలాంటి ముఖ్యమైనటువంటి పెద్దదైనటువంటి వేరు కనిపించదు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఇక్కడ వేరులో చూసినట్లయితే మనకి ఒకటి ప్రధానమైన వేరు ఇక్కడ కనపడుతుంది, ఓకేనా, లావుగా పొడవుగా ఉండేటువంటిది. ఇక్కడ అలాంటిది ఏది కూడా కనిపించదు. ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాం. తల్లి వేరు వ్యవస్థ అంటాం. తల్లి వేరు వ్యవస్థ అంటాం. ఇది వచ్చేసి పీచు వేరు వ్యవస్థ అంటాం. తల్లి వేరు వ్యవస్థలో ప్రధానమైన వేరు ఉంది, పక్కన మనకి పార్శ్వ వేర్లు ఉంటాయి. ఇక్కడ మొత్తం కూడా అన్ని కూడా గుబురు వేర్లు లేదంటే పీచు వేర్లు అంటాం. దీన్ని పీచు వేరు వ్యవస్థ అంటాం. ఇలా 2 రకాలుగా ఉంటాయి. ఇది చూసినట్లయితే మనకి ద్విదళ బీజ మొక్కల్లో ఉంటుంది. ద్విదళ బీజం అంటే ఏంటి, ఏదైనా ఒక గింజను పగలగొట్టినప్పుడు 2 పీసులు కరెక్ట్గా అయినట్లయితే దాన్ని ద్విదళ బీజం అంటాం. ద్విదళ బీజ మొక్కల్లో వచ్చేసి మనకి ఇక్కడ తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏకదళ బీజ మొక్కల్లో వచ్చేసి ఏంటంటే పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మరి ఏకదళ బీజం అంటే ఒక గింజను పగలగొట్టినప్పుడు ఎగ్జాక్ట్గా 2 భాగాలు కాకుండా మొత్తం కూడా పిండిగా అయిపోతుంది. దాన్ని ఏకదళ బీజంగా చెప్తుంటాం. ఒకే ఒక బీజదళం ఉంటుంది కాబట్టి ఏకదళ బీజం అంటాం అన్నమాట. సో ఏకదళ బీజంలో పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. ద్విదళ బీజంలో అయితే తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. అదేవిధంగా ఈ ద్విదళ బీజ మొక్కను పరిశీలించినప్పుడు దీని యొక్క ఆకులను పరిశీలించినప్పుడు దీని యొక్క పత్రాలను పరిశీలిస్తే ఎలా ఉంటాయంటే దీనిలో ఈనెలు ఉంటాయి. ఒక పత్రంలో ఈనెలు ఉంటాయండి. సో ఈనెలు అనేవి జాలాకారంగా వ్యాపించి ఉంటాయి. దీన్ని ఏమంటామంటే జాలాకార ఈనెల వ్యాపనము అంటాం. రెటిక్యులర్ వీనేషన్ అంటాం, ఓకేనా. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి, ఒక మొక్కలో 3 లక్షణాలు కనపడదు. తల్లివేరు వ్యవస్థ ఉంటే దాంట్లో ఖచ్చితంగా మనకి ఏముంటుంది, ద్విదళ బీజ మొక్కలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపనం, ఈనెల వ్యాపనం ఎలా ఉంటుంది పత్రాలు అంటే సింపుల్గా జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. మస్తు సార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు, టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఏకదళ బీజాలు ఎలా ఉంటుందంటే పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. అండ్ అదే రకంగా ఇక్కడ పత్రాలను చూసినట్లయితే దాని యొక్క ఈనెలు ఏంటంటే సమాంతరంగా వ్యాపించి ఉంటాయి. దీన్ని సమాంతర ఈనెల వ్యాపనము అంటాం. గమనించండి, ఏకదళ బీజాల్లో పీచు వేరు వ్యవస్థ ఉంటుంది, వాటి యొక్క ఆకుల్లో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ద్విదళ బీజ మొక్కల్లో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది, జాలాకార ఈనెల వ్యాపనం. జాలం అంటే వల మాదిరిగా మొత్తం కూడా ఇలా అల్లుకొని ఉంటుంది కాబట్టి దీంట్లో జాలాకార ఈనెల వ్యాపనం అంటాం. తప్పకుండా ఈ 2 పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేందుకైతే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. రైట్, ఇది పక్కన పెట్టేసినట్లయితే క్రింద ఒకసారి చూద్దామండి మనకి. అండ్ ఇక్కడ బనానా ఆయిల్ నుంచి పెట్రోలియం, బనానా ఆయిల్ ఏదైతే ఉందో దీన్ని పెట్రోలియం నుండి తయారు చేస్తారు. ఇంతకుముందు ఆల్రెడీ మనకు లెసన్లో ఏమొచ్చిందంటే ప్రీవియస్ లెసన్లో
పెట్రోలియం నుండి పాలిస్టర్ దారాలు కూడా తయారు చేస్తారనే పాయింట్ వచ్చింది. ఒకసారి రీకాల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అది, ఓకేనా. పెట్రోలియం నుండి బనానా ఆయిల్ తయారు చేస్తున్నారు, అదేవిధంగా పాలిస్టర్ దారాలు తయారు చేస్తున్నారు. గమనించండి, ఇక్కడ ఇది పెట్రోలియం అనుకున్నట్లయితే దీని నుండి ఏం తయారు చేస్తున్నారండి, బనానా ఆయిల్ తయారు చేస్తున్నారు. బనానా దేని చేత ఎలాడదీశారు, పాలిస్టర్ దారం చేత ఎలాడదీస్తారు. అంటే పెట్రోలియం నుండి బనానా అదేవిధంగా పాలిస్టర్ దారం రెండు వచ్చాయని గమనించండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ చూద్దాము. సో కొన్ని మొక్కల యొక్క వేరులో ఇప్పుడు చెప్పుకున్నాక ప్రధానమైన వేరు లావుగా ఉంటుంది, సన్నని వేర్లు ఉంటాయి. ఇక్కడ ప్రధానమైనటువంటి వేరు అయితే దాన్ని తల్లి వేరు అంటాం, సన్నని వేర్లు వచ్చేసి పార్శ్వ వేర్లు అంటాం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇది ప్రధాన వేరు, ఇక్కడ వచ్చేసి ఏంటంటే పక్కన ఉండేటువంటి పార్శ్వవేర్లుగా చెప్తూ ఉంటాయి. గమనించండి, అది తల్లివేరు వ్యవస్థ అదొక రకమైంది. అండ్ రెండవది వచ్చేసి ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ పీచువేర్లు ఉంటాయండి. సో పీచువేర్ల వ్యవస్థలో ఏంటంటే కంప్లీట్గా మనకి ఎలాంటి ప్రధాన వేరు ఉండదు, అదేవిధంగా పార్శ్వవేర్లు కూడా అన్నీ కూడా సమానంగా గుబురుగా ఉంటాయి. దీన్ని ఏమంటామంటే పీచువేర్లు వ్యవస్థ, పీచువేర్లు అంటాం అనమాట, ఓకేనా. అండ్ మరి వేరు యొక్క విధులు ఏంటి అని ఒకసారి గమనించండి. వేర్ల యొక్క విధులు చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వేర్ల యొక్క విధులు, కాండం యొక్క విధులు కొంత కన్ఫ్యూజ్ అయ్యేందుకైతే ఆస్కారం ఉంటుంది. అండ్ వేరు యొక్క విధులు చూసినట్లయితే మట్టిలో మొక్క స్థిరంగా పాతుకునేందుకు గమనించాలి, ఓకేనా. మొక్క మట్టిలో స్థిరంగా పాతుకునేందుకు ఉపయోగపడేటువంటి నిర్మాణాలు ఏంటంటే వేర్లు. దట్స్ ఇట్. ఆ పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ నీటి శోషణ గురించి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఒక చిన్న మొక్కను తీసేసుకొని దాంట్లో ఒకటేమో సిరాకల్పన నీళ్ళలో పెట్టేస్తాం, ఇంకోటేమో ఎర్ర సిరాకల్పన నీళ్ళలో ఆ మొక్కని పెట్టేస్తాం. ఈ వేరు వ్యవస్థ ఏం చేస్తున్నట్లయితే ఆ నీటిని పీల్చుకొని మొత్తం కూడా ఆకుల్లోకి వెళ్తే ఆకులు మొత్తం కూడా కొంతవరకు ఎరుపు రంగు మచ్చలు అనేవి ఆకులపైన ఏర్పడుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఏంటంటే వేర్లు అనేవి నీటిని పీల్చుకోవడానికి, నీటిని శోషించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. రైట్, ఇక్కడ ఒక బాటమ్ లైన్ పాయింట్ అవుతుంది. యాపిల్లో వచ్చేసి 84% నీరు ఉంటుంది, అండ్ దోసలో 96% నీరు ఉంటుంది. గమనించాలి, యాపిల్ బరువులో 84% నీరు ఉంటుంది, అదే దోసలో అయితే మొత్తం 96% నీరు ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, గతంలో ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది. రైట్, ఒక గ్లాసు. సో ఇప్పుడు చూపినటువంటి ఎక్స్పెరిమెంట్ అది. అండ్ పత్రం చూద్దాం. అండ్ ఇంకా ఇక్కడ ఒకటి కనబడుతూ ఉంది మనకి. రైట్, వేర్లు అనేవి కేవలం నీటిని శోషించడానికి ఇంకా దేనికైనా ఉపయోగపడతాయంటే వేర్లు అనేవి కొన్ని రకాల వేర్లు ఏం చేస్తాయంటే ఆహారాన్ని నిల్వ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనం తింటుంటాం మోరంగడ్డలు, దట్ ఈస్ స్వీట్ పొటాటో, అవి తింటుంటాం కదా. సో దాంట్లో కంప్లీట్గా అవి వేర్లే ఏం చేస్తాయి, ఆహారాన్ని నిల్వ చేసుకొని లావుగా ఉబ్బుతాయి. ఇలా ఆహారాన్ని నిల్వ చేసుకొని ఉబ్బేటువంటి వేర్లను ఏమంటామంటే దుంప వేర్లు అంటాం. ట్యూబరస్ రూట్స్ అంటాం ఇంగ్లీష్లో అయితే, దుంప వేర్లు అంటుంటాం అన్నమాట, ఓకేనా. అండ్ కొన్ని మొక్కలు ఆహారాన్ని దాచిపెట్టుకుని వేర్లో దాచిపెట్టుకుంటాయి, కాండంలో దాచుకుంటాయి, ఓకేనా. కొన్ని మొక్కలేమో ఆహారాన్ని కాండంలో దాచుకుంటాయి, కొన్ని మొక్కలేమో వేర్లో దాచుకుంటాయి. ఇక్కడ ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ అనేవి మూడు కూడా వేర్లండి. ఈ వేర్లలో ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి కొన్ని, ఓకేనా. సో ఇక్కడ ఏవైతే మొక్కలు ఆహారాన్ని వేర్లలో దాచిపెట్టారో వాటికి ఉదాహరణ అన్నప్పుడు ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ పెట్టండి, ఓకే. అండ్ వీటిని వచ్చేసి ఏమంటామంటే దుంప వేర్లు అంటాం. అంతేకాకుండా మనకు ఇవే కాకుండా క్యారెట్, చిలగడ దుంప వాటిని కూడా మనం పచ్చి కూడా తినడం. సో ఇవి మామూలుగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇవన్నీ కూడా వేర్లలో వాటికి ఆహారం నిల్వ చేసుకొని ఫర్దర్గా వినియోగించుకుంటూ ఉంటాయన్నమాట, ఓకే. మీకు ఇక్కడ 4 అయితే ఇచ్చాండి, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, అదేవిధంగా చిలగడ దుంప, ఓకే. సో మనకి ఇక్కడ కనపడుతున్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పత్రం చూడండి. పత్రం యొక్క భాగాలను ఒక్కసారి అయితే చూడడానికి ప్రయత్నించండి. సో ఇది చూడండి, నడిమెయిన్ అంటే ఇక్కడ మధ్యలో కనపడుతుంది, ఇది వచ్చేసి నడిమెయిని. నెక్స్ట్ ఈ ఏరియా ఏదైతే ఉందో, ఈ ఏరియా ఏదైతే మొత్తం కూడా ఏమంటామంటే ఏరియాని మొత్తం కూడా పత్రదళం అంటాం. అండ్ అదేవిధంగా మనకి ఇలా కనపడుతున్నాయి కదా సన్నని పుల్లల్లాగా నిర్మాణాలు కనపడుతాయి, వీటిని ఏమంటామంటే ఈనెలు అంటాం. వీటిని యాక్చువల్గా పార్శ్వీనులు అంటాం. అండ్ మనకు ఏదైతే దేని సాయంతో అయితే పత్రం కాండం పైన అంటి పెట్టుకుంటే దాన్ని ఏమంటామంటే పత్రవృంతం అంటాం. కాండం యొక్క ఏ ప్రాంతంలో అయితే అంటి పెట్టుకుంటుంది ఈ ప్రాంతాన్ని ఏమంటామంటే పత్రపీఠం అంటాం. పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం, పత్రం యొక్క అంచు, నడిమేయిని, మధ్య ఈనెలండి. దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్, పత్రంలో ఏమేమి నిర్మాణాలు ఉంటాయి ఒక్కసారి గమనించండి. ఇక్కడ పత్రంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నిర్మాణాలు అన్నప్పుడు ఇక్కడ కొన్ని ఖచ్చితంగా ఇచ్చాడు మనకి. పత్రపీఠం ఒకటి, పత్రవృంతం ఒకటి, పత్రదళం, ఇవి ముఖ్యమైనటువంటి భాగాలు గమనించండి. సో క్రింది వాటిలో పత్రంలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడనిది పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం, పత్రపు అంచు అంటాడు. అప్పుడు ఏమైతే పత్రపు అంచు అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. లేకుంటే ఈనెలు ఇస్తే ఈనెలు కూడా ఆన్సర్ అవుతుంది. అంటే పత్రంలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడనిది. సో ఈ ముఖ్య భాగాలను ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి ఇలా 3 లిస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్గా పరిగణించండి. పత్రంలో పత్రపీఠం, పత్రవృంతం, అది పత్రాలలో ముఖ్యమైన భాగాలు. అండ్ అదేవిధంగా పుష్పంలో చూసినట్లయితే అండాశయం, కీలం, కీలాగ్రం,
అదేవిధంగా పరాగకోశాలను లైంగిక భాగాలుగా చెప్తుంటారు. ఇక్కడ గమనించినట్లయితే ఏదైనా ఒక పుష్పాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి లైంగిక భాగాలు ఏంటి అని చూసినట్లయితే ఇది కీలాగ్రం అంటే ఇది కీలం అంటుంటాం. నెక్స్ట్ వచ్చేసి క్రింద వచ్చేసి అండాశయం ఉంటుంది. అండ్ వీటితో పాటుగా మనకి పరాగకోశాలు ఉంటాయి ఇలా. సో ఇలా పరాగకోశాలు ఉంటాయి. వీటిని మొత్తం కలిపేసి ఏమంటామంటే మనం లైంగిక భాగాలు అంటాం. ఇంపార్టెంట్, ఇక్కడ పుష్పంలో లైంగిక భాగంగా పరిగణించబడినది ఏంటి అంటాం. సో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగకోశాలు ఇవన్నీ కూడా లైంగిక భాగాలే. పైవేవి కాదని ఆన్సర్ ఇస్తే పైవేవి కాదన్నది అది ఆన్సర్ అవుతూ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ రైట్ చూసినట్లయితే ఇంకా మనకి ఈనెల వ్యాపనం ఇంతకుముందు చెప్పుకున్నాం కానీ ఈనెలు 2 రకాలుగా వ్యాపిస్తూ ఉంటాయి పత్రంలో. సో ఇది పత్రం అనుకున్నట్లయితే ఈ కొన్ని పత్రాలు ఏంటంటే ఇలా జాలాకారంగా ఉంటాయండి. ఈనెలన్నీ కూడా జాలాకారం అంటే వల మాదిరిగా అల్లుకొని పోయి ఉంటాయి. వల మాదిరిగా ఇలా అల్లుకొని పోతే దీన్ని ఏమంటామంటే జాలాకార ఈనెల వ్యాపనం అంట. ఒక పత్రంలో జాలాకార ఈనెల వ్యాపనం ఉందంటే దాని యొక్క వేరు వ్యవస్థ ఏముంటుంది? తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ఆ మొక్క ఏంటి అని చూసినట్లయితే ద్విదళ బీజం. అలా కాకుండా కొన్ని పత్రాల్లో ఈనెలు అనేవి సమాంతరంగా ఇలా వ్యాపించి ఉంటాయి. సమాంతర ఈనెల వ్యాపనం అంట. సాధారణంగా గడ్డి జాతికి చెందిన అన్ని మొక్కల్లో లైక్ ఇప్పుడు వరి కావచ్చు, గోధుమ కావచ్చు, ఇలాంటి మొక్కల యొక్క ఆకులను పరిశీలించినప్పుడు ఏంటంటే ఈ ఈనెలన్నీ కూడా సమాంతరంగా వ్యాపించి ఉంటాయి. అండ్ వేరు వ్యవస్థను చూసినట్లయితే ఏంటంటే పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. అదేవిధంగా వీటి యొక్క గింజల్ని చూసినట్లయితే అవన్నీ కూడా ఏకదళ బీజాలు. ఇక్కడ వచ్చేసి ద్విదళ బీజాలు. ఇది వచ్చేసి తల్లి వేరు వ్యవస్థ. ఇవి 3 లింక్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేందుకైతే ప్రాబిలిటీ ఉంటుంది. ఈ నెల వ్యాపనం చూసినట్లయితే ఒకసారి చూడండి. అంటే ఒక పత్రాన్ని తీసుకొని గీతలు గీయమంటున్నాడు. అంటే పత్రం ఎలా ఉందో చూసి మన నోట్బుక్లో గీయమంటున్నాడు. అండ్ మధ్యలో కనపడేటువంటి పొడవైన ఈయన ఏదైతే ఉందో దాన్ని నడిమే ఈయన అంటాం. రైట్. సో నడిమే ఈయన అంటే ఇదండి. నడిమే ఈయన అంటే ఇది. రైట్. సో పక్కన ఉండే వాటిని ఏమంటాం? ప్రక్క ఈనెలు లేదంటే పార్శ్వ ఈనెలు అంటాం. సో ఈ ఈనెల అమరి ఉండే విధానం ఏంటంటే ఈనెల వ్యాపనం అంటాం. వల మాదిరిగా ఉంటే దాన్ని సింపుల్గా ఏంటంటామంటే జాలాకార ఈనెల వ్యాపనం అంటాం. మరి ఈ యొక్క ఈనెలు దేనికి ఉపయోగపడుతుంది? పత్రానికి ఆకారాన్ని, పటుత్వాన్ని కలిగిస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గమనించాలి. ఈనెలు పత్రదళమంతా వ్యాపించి ఈనెల యొక్క డ్యూటీ ఏంటి అని అడుగుతున్నాడు. ఫంక్షన్ ఏంటి అంటున్నాడు. మన పత్రంలో ఈనెలు ఇలా ఉంటాయి అనుకోండి. వీటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటున్నాడు. ఫంక్షన్ ఏంటి? పత్రానికి ఆకారాన్ని ఇస్తాయి, పత్రానికి పటుత్వాన్ని ఇస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్, గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుష్పంలో చూసినట్లయితే రకరకాల రంగుల్లో ఉంటాయి. రంగుల కారణం ఏంటి అంటే కీటకాలను ఆకర్షించడం కోసం అంటే పుష్పాలు వివిధ రకాల రంగుల్లో కనపడుతుంటాయి. పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తుంటాయి. పుష్పాల రంగుల పని ఏంటంటే కీటకాలను ఆకర్షించడం. దేనికోసం అంటే పరాగ సంపర్కం కోసం. రైట్. ఒకసారి ఇక్కడ గమనించిన ఈనెల వ్యాపన రకాలు ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసి సమాంతర ఈనెల వ్యాపనం, ఇది వచ్చేసి జాలాకార ఈనెల వ్యాపనం. ఒక్కసారి జాలాకార ఈనెల వ్యాపనం ఉందంటే వేరు వ్యవస్థ ఎలా ఉంటుందండి? ఇక్కడ తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ఈ గింజలు ఎలా ఉంటాయి? ద్విదళ బీజాలు ఉంటాయి. ఓకేనా? సో ఒకవేళ మనకి ఇక్కడ ఇలా సమాంతర ఈనెల వ్యాపనం ఉందంటే ఏముంటుంది? దీంట్లో పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. అదేవిధంగా ఏకదళ బీజాల్లో ఇలా ఉంటుంది. ఈ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఏవైతున్నాయి 3 పీచు వేరు వ్యవస్థ ఉంటుంటే అవి ఏకదళ బీజాలు. ఓకేనా? సో ఏకదళ బీజాలు అంటే దాంట్లో పీచు వేరు వ్యవస్థ ఉంటుంది, సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ద్విదళ బీజాలు అంటే కంపల్సరీ దాంట్లో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది, అదేవిధంగా తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ఇలా మనకి పత్రాల్లో ఈనెల వ్యాపనం అలా ఉంటుంది. కంపల్సరీ ఈనెల వ్యాపనాన్ని బట్టి అది ఏంటి అనేది చెప్పడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ కమింగ్ టు దిస్ సైడ్, ఇక్కడ ఇటువైపు కాలంలో చూసినట్లయితే తల్లి వేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్కలు పత్రాలకు జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. అదేవిధంగా పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కలు పత్రాలకు సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. డెఫినెట్గా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటుగా అదనంగా ఇక్కడ మనం ఏం యాడ్ చేసుకోవాలి? తల్లి వేరు వ్యవస్థ, జాలాకార ఈనెల వ్యాపనం, అదేవిధంగా ద్విదళ బీజాలు, అదేవిధంగా పీచు వేరు వ్యవస్థ, సమాంతర ఈనెల వ్యాపనం, అదేవిధంగా వీటితో పాటు ఏంటి? ఏకదళ బీజాలు. సో ఇలా ఈ 3 ఒక గ్రూప్, ఈ 3 గ్రూప్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. మరి పత్రం యొక్క విధులు ఏంటి అని చూస్తున్నా మనకు తెలిసిందే. పత్రాన్ని ఏమంటామండి మనం? కర్మాగారం అంటాం. ఆహారం తయారు చేసే కర్మాగారంగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకే. అంతేకాకుండా బయట ఉండేటువంటి గాలి లోపల ఉండేటువంటి గాలి మొక్కల్లోనికి, మొక్కల్లో ఉండే గాలి బయటికి పోవడం కోసం పత్రాల ద్వారానే జరుగుతూ ఉంటుంది. పత్ర రంధ్రాలు ఉంటాయి, వాటి ద్వారా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అండ్ రెడీ. ఇక్కడ చూడండి, పత్రం యొక్క అడుగుభాగంలో చూసినట్లయితే పత్రరంధ్రం అనేది కనపడుతుంది. పత్రరంధ్రం యొక్క నిర్మాణాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే సో ఇవి వచ్చేసి అనుబంధ కణాలండి. ఈ రెడ్ కలర్లోనే అనుబంధ కణాలు అంటాం. అండ్ ఇక్కడ ఇలా చిక్కుడు గింజ ఆకారంలో ఏవైతే కనపడుతున్నాయి వీటిని ఏమంటామంటే రక్షక కణాలు అంటాం. రక్షక కణాలు అంటాం. ఇక్కడ మధ్యలో ఉండేది వచ్చేసి పత్రరంధ్రం. ఇది పత్రరంధ్రం అండి. యాక్చువల్గా ఇదేదో ఇచ్చాడు ఇక్కడ, కానీ ఇది పత్రరంధ్రం. సో డెఫినెట్లీ ఇది ఒక్కసారి డయాగ్రామ్ని అయితే మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కోసారి ఆ డయాగ్రామ్ ఇచ్చి కూడా క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంది. రైట్. జీడి మామూలులో పండుగ కనిపించేది నిజానికి పండు కాదు, అది పండు యొక్క తొడిమే. గుర్తుపెట్టుకోండి. జీడి మామిడి పండు ఏదైతే ఉంటుందో దాంట్లో పండుగ కనిపించేదో అది మాత్రం పండు కాదు, పండు యొక్క తొడిమే. డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి పాయింట్ ఇది. బాటమ్ లైన్ది
రైట్. పత్రం లోపల ఇక్కడ చిక్కుడు గింజ ఆకారంలో కనపడే భాగం వచ్చేసి రక్షకణాలు ఇప్పుడు చూసాం కదా. అండ్ వాటి మధ్యలో ఉన్న రంధ్రం వచ్చేసి పత్రరంధ్రంగా చెప్తుంటాం. ఈ పత్రరంధ్రం ద్వారా ఏమవుతుందంటే వాతావరణంలో ఉండేటువంటి గాలి పత్రంలో ఉండేటువంటి గాలి బయటికి పంపించడానికి పత్రరంధ్రం అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మొక్కలు పీల్చుకున్న అధికంగా ఉండేటువంటి నీరు కూడా పత్రరంధ్రాల ద్వారా బయటికి బాష్పోత్సేకం రూపంలో వెళ్ళిపోతుంది, అంటే నీటి ఆవి రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్. ఇక్కడ ఒక్కసారి గమనించండి. మీకు తెలుసాలో ఏం చేస్తున్నానంటే ఇక్కడ వరంగల్ జిల్లా ఏదైతే ఉందో ఈ జిల్లాలో ఒక సాంప్రదాయ కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకులపైన సాంప్రదాయక పౌరాణిక చిత్రాలు అందమైన రంగులతో గీస్తూ ఉంటారు. గమనించండి, ఎండిన ఆకులపైన సాంప్రదాయక పౌరాణిక చిత్రాలను గీసేటువంటి కళ ఈ జిల్లాలో కలదు. ఎక్కడ? వరంగల్ జిల్లా. ఆల్రెడీ వరంగల్ జిల్లా నుంచి ఒకడొచ్చింది మనకి. ఎక్కడొచ్చిందండి? ఎక్కడొచ్చింది? దారాల నుంచి దుస్తుల దాకా లెసన్ ఉంది కదా, దాంట్లో వచ్చింది. వరంగల్ అనేది తివాచీలకి నాణ్యమైన తివాచీలు తయారు చేయడంలో ఫేమస్ ఇది వరంగల్ జిల్లా. నెక్స్ట్ బాష్పోత్సేకం ఏంటి, ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి అని చూసినట్లయితే బాష్పోత్సేకం అంటే మొక్క ఒక 100 లీటర్ నీటిని తీసుకుంటే దాదాపు 99 లీటర్ల పైగానే గాల్లోనికి పంపించేస్తుంది. ఎట్లా పంపించేస్తుంది? వేరు ద్వారా పీల్చుకుంది. ఆకులు అడుగు భాగంలో రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా ఏమవుతుందంటే నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. దీన్ని ఏమంటామంటే బాష్పోత్సేకంగా చెప్తూ ఉంటాం. సో దీనికి వెరీ సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మీరు కూడా చేసి ఇంటి దగ్గర అవకాశం ఉంటే, సో ఏదైనా ఒక కొమ్మని తీసుకోండి. ఇది ఒక కొమ్మ అనుకుందాం, ఇది ఒక బ్రాంచ్ అనుకుందాం, ప్లాంట్. సో దీనికి ఏం చేస్తారంటే ఒక పాలిథీన్ కవర్ కట్టేసి దీనికి మొత్తం కూడా మూతి టైట్గా దారం కట్టేసినట్లయితే దీని యొక్క గోడలను చూసినట్లయితే ఇక్కడ చిన్న చిన్న మొత్తం నీటి బిందువులు తయారవుతుంటాయి. సో ఎందుకంటే ఈ పత్రాల ద్వారా నీటి ఆవిరిని బయటికి వెళ్ళిపోతుంటుంది, అది నీటి బిందువుల రూపంలో అలా కనపడుతూ ఉంటుంది. సో అది చిన్న ఎక్స్పెరిమెంట్ అండి. సో అదే ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పటాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒకసారి పటం ఇస్తూ ఉంటాడు. పటం ఇచ్చేసి ఈ కృత్యం దేనిని నిరూపించడానికి గాను చేయబడుతుందంటే బాష్పోత్సేకం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్ సైడ్ కాలంలో ఏముందో ఒకసారి చూసేద్దాం. రైట్. సో ఇలా అధికమైనటువంటి నీరు ఏదో పత్రంలో బయటికి వెళ్ళడానికి ఏమంటాం బాష్పోత్సేకం, లేదంటే ట్రాన్స్పిరేషన్గా చెప్తూ ఉంటాం. రైట్. కాండం మొక్కకు ఆధారాన్ని ఇస్తూ ఉంటుంది. గమనించాలి, కాండం అనేది మొక్కకు ఆధారాన్ని ఇస్తూ ఉంటుంది. అండ్ మొక్కల కాండం మీద ఉండేటువంటి చిన్న ఉబ్బెత్తుడు భాగాల నుంచి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందాయి. వీటిని ఏమంటామంటే కనుపులు అంటాం. సో ఇక్కడ ఇవ్వలేదు కానీ నేను రాస్తున్నాను. కనుపులు అంటాం. ఉదాహరణకి ఇలా మొక్క యొక్క కాండం అనుకున్నట్లయితే ఇక్కడ కొంచెం ఉబ్బెత్తు భాగం ఉంది. ఇక్కడ నుండి మనకి ఏంటి పత్రం వచ్చింది అనుకుందాం. సో ఈ భాగం పత్రం ఎక్కడ నుంచి అయితే పుడుతూ ఉంటుందో సో ఆ పర్టికులర్ భాగాన్ని ఏమంటామంటే కనుపు అంటాం, నోడ్ అంటామండి. నోడ్ ఇంగ్లీష్లో అయితే నోడ్ అంటాం. సో లేదంటే ఆ ప్రాంతం నుండి పుష్పమైన అభివృద్ధి చెందొచ్చు, లేదంటే ఆకులైనా రావచ్చు, లేదంటే బ్రాంచెస్ అయినా వచ్చేందుకైతే ఛాన్స్ ఉంది. కనుపు నుండి వచ్చేస్తూ ఉంటాయి. గమనించండి. రైట్. ఇక్కడ చూడండి, పత్రాలు పుష్పాలు కాండం నుండి పెరుగుతాయి. గమనించాలి, పత్రాలు పుష్పాలు కాండం నుండి పెరుగుతాయి. అండ్ పరిశీలించినట్టయితే పత్రం ఏర్పడే దగ్గర కాండం పైన మచ్చ కనపడుతుంది. సో ఆ మచ్చాన్ని ఏమంటామంటే ఆ మచ్చనే మనం నోడ్ అంటూ ఉంటాం. నోడ్ లేదంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా కనుపు అంటాం. సో అది పత్రాలను, పుష్పాలను, ఫలాలను భరిస్తూ ఉంటుంది. ఏంటి కాండం శాఖలు ఏవైతే ఉన్నాయో శాఖలు వచ్చేసి పత్రాలను, పుష్పాలను, ఫలాలు అంటే వాటిని మోస్తుంది కాబట్టి భరిస్తుంది అంటున్నాడు అనమాట ఇక్కడ. అండ్ ఆహార పదార్థాల రవాణా మనకు తెలిసిందే, పత్రాలు సాధారణంగా పిండి పదార్థం తయారవుతుంది. ఇవి వివిధ భాగాలకు రవాణా చేయబడుతుంటాయి. వేర్లు శోషించిన నీరు కాండం ద్వారా ఇతర భాగాలకు అందుతూ ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. ఇక్కడ ఒకసారి గమనించడం, చిన్న కొమ్మని కట్ చేసి సిరాలు పెడితే ఇక్కడకు నీరు అనేది పైకి వెళ్ళిపోతూ ఉంది. రైట్. ఇక్కడ ఒకసారి గమనించండి ఒక పాయింట్, బాటమ్ లైన్ పాయింట్ చూసినట్టయితే ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కల్లో కాండం బలహీనంగా ఉంటుంది. సో ద్రాక్ష చిన్న తీగ మొక్క అండి, ఎగబాకుతూ ఉంటుంది పైకి. సో ఎందుకు అంటే కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా పాకడానికి వీలుగా తీగలు, కొక్క్యాలు ఏర్పడతాయి. సో ఇక్కడ తీగలు, కొక్క్యాల వంటి నిర్మాణం అంటే ఇట్లా హుక్స్ లాగా ఉంటాయండి. ఆ హుక్స్ లాంటి ఇట్లా తగిలించేసి పైకి ప్రాకుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కొక్క్యాల వంటి నిర్మాణాలు కలిగినటువంటి మొక్క ఏంటంటే ద్రాక్ష వంటి మొక్కలో ఎగబాగటానికి ఉపయోగపడేటువంటి కాండం యొక్క భాగాలు ఏంటంటే కొక్క్యాలు. గమనించండి. రైట్. నెక్స్ట్ మీకు తెలిసాలో ఒకసారి మరొక పాయింట్ అయితే ఇచ్చాడు ఇక్కడ. గమనించండి, బంగాళాదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు ఇవన్నీ కూడా కాండం యొక్క రూపాంతరాలే. గమనించండి, కాండం యొక్క రూపాంతరాలే. కాండమే ఆహారం నిల్వ చేసుకుంటూ ఉంటుంది. బంగాళాదుంప గమనించండి, ఇక్కడ బంగాళాదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు ఇవన్నీ కూడా కాండాలే. బంగాళాదుంప ఎక్కడ ఉంటుంది? నేలలో ఉంటుంది. పసుపు ఎక్కడ ఉంటుంది? నేలలో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఏంటి? కాండాలి, భూగర్భ కాండాలు అంటుంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆహార పదార్థాన్ని నిల్వ చేసి ఉబ్బినట్టు కనపడుతుంటాయి కాబట్టి వీటిని ఏమంటాం? దుంపలు అనుకుంటాం. కానీ నిజానికి అవి మొక్కల యొక్క కాండాలు. దుంపలని వేటిని అంటామంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం,
ఆల్రెడీ చెప్పుకున్నాం. దుంప వేర్లు అంటే వేర్లు సాధారణంగా ఆహారం నిల్వ చేస్తే వాటిని దుంప వేర్లు అంటాం. ఇవి చూడటానికి దుంపల్లాగా ఉంటాయి కానీ దుంపలు కాదు, వీటి దుంప కాండాలు అంటాం. వీటి దుంప కాండాలు, ఎందుకంటే కాండాలు ఆహారం నిల్వ చేసి ఉబ్బుతాయి కాబట్టి దుంప కాండాలుగా చెప్తుంటాం. బంగాళాదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు కంపల్సరీ గమనించాలి. ఓకేనా? రైట్. ఇక్కడ మనం కొంత కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే వెల్లుల్లి అనే సర్కిల్ డౌట్ వస్తుంది, వెల్లుల్లి అనే సర్కిల్ డౌట్ వస్తుంది, అండ్ చెరకు అనే సర్కిల్ డౌట్ వస్తూ ఉంటుంది మనకి. సో ఇవి రెండు కూడా కాండాలే, కాండాల ఆహారం నిల్వ చేస్తుంటాయి కాబట్టి వాటి దుంప కాండాలుగా చెప్తుంటాం. రైట్. అండ్ ఇంకా చూసినట్లయితే రైట్, ఆకర్షక పత్రాలు మనకు తెలిసింది, ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ మనం ఏం నేర్చుకున్నాం మన దాంట్లో ఇక్కడ ఒక 2-3 పాయింట్లు ఉన్నాయి. వేరు కాండం పత్రాలు, సో ఇవన్నీ కూడా మొక్కల ముఖ్యమైన భాగాలు. తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. వేరు నీటిని ఖనిజాలను శోషిస్తుంది, మొక్క మట్టిలో పాతుకునే విధంగా చేస్తుంది. కాండం శాఖలకు, పుష్పాలకు, ఫలాలు ఉంటాయి. ఓకేనా? కాండం యొక్క శాఖలు మనకు తెలిసింది అంతా కూడా. వేరు శోషించే నీటి కాండం మొక్కలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. కాండం యొక్క పని ఏంటంటే వేరు శోషించే నీటిని మొత్తం కూడా కాండం అనేది మొక్క యొక్క వివిధ భాగాలకు సరఫరా చేస్తుంది. అండ్ మిరపకాయలో కారం కలిగించేటువంటి పదార్థాన్ని ఏమంటామంటే క్యాప్సిసిన్ అంటాం. మిరపకాయలో కారాన్ని కలిగించేటువంటి పదార్థాన్ని ఏమంటాం? క్యాప్సిసిన్ అంటాం. గుర్తుపెట్టుకోండి. అండ్ పత్రంలో పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం అనేటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు ఇంపార్టెంట్ చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇక్కడ పత్రంలో పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం అనేటువంటి 3 రకాల భాగాలు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకేం లేదు, ఇక్కడ బాటమ్ లేని ఒక పాయింట్ కనపడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ బోన్సాయి గురించి ఇచ్చాడు. బోన్సాయి వృక్షం అంటే ఏం లేదండి, పెద్ద పెద్ద వృక్షాలని చిన్న చిన్న కుండీలో దాని యొక్క వేరు వ్యవస్థని అదేవిధంగా కాండం పెరగకుండా కట్ చేస్తూ ఉంటారు. ఫలితంగా కాండం అనేది ఉబ్బేసి దాని యొక్క ఎత్తు చాలా తక్కువ ఎత్తులో పెరుగుతుంది. దాన్ని ఏమంటామంటే బోన్సాయి వృక్షం అంటాం. ఇది లేదంటే దాన్ని వామన వృక్షం లేదంటే మరుగుజ్జు వృక్షంగా చెప్తుంటాం. ఇది జపాన్ యొక్క సంప్రదాయ కళ. గుర్తుపెట్టుకోండి, జపాన్ యొక్క సంప్రదాయ కళ ఏంటి? బోన్సాయి. ఓకేనా? అండ్ ఇక్కడ ఒక మర్రి చెట్టును కుండీలో పెంచుతాం. ఈ బోన్సాయి ట్రీట్మెంట్ ఇస్తే దానికి కంపల్సరీ పెరుగుతూ ఉంటుంది. సో పెద్ద వాటిని చిన్న కుండీలో ఇమిడిపోయేలా పెంచే పద్ధతి ఉంటుంది. దీన్ని బోన్సాయి పద్ధతి అంటుంటాం. అంటే ఇక్కడ ఏంటంటే దాన్ని మరుగుజ్జు వృక్షం అని అంటారు. కొందరు వీటిని ఏమంటామంటే వామన వృక్షాలని కూడా అంటాం. ఇక్కడ సింపుల్ అండి, ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? బోన్సాయి అనగానే మీకు మరుగుజ్జు వృక్షం గుర్తురావాలి, వామన వృక్షాలు గుర్తురావాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏ దేశంలో ఈ యొక్క బోన్సాయి కళ స్టార్ట్ అవుతుందంటే జపాన్లో స్టార్ట్ అయింది. బోన్సాయి జపాన్ దేశపు సాంప్రదాయ కళ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వెడల్పాటి తొట్టులో మొక్కలు సంవత్సరాల కొద్ది పెంచుతుంటే అప్పుడప్పుడు వాటి యొక్క వేర్లు, కొమ్మలను కత్తిరిస్తూ అందంగా పెంచుతారు. ఇంపార్టెంట్ ఇక్కడ బోన్సాయి పద్ధతిలో పెద్ద వృక్షాలను పెంచేటప్పుడు వాటిలో క్రింది భాగాల్ని కత్తిరిస్తారంటే గమనించాలి. ఇక్కడ వాటి యొక్క వేర్లను కూడా కత్తిరిస్తారు. కేవలం కొమ్మల్ని కాదండి, ఈవెన్ వేర్లను కూడా కత్తిరిస్తూ ఉంటారు. గమనించాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మనం ఇది ఒకటి కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఇక్కడ వేర్లను కూడా కత్తిరిస్తారా అన్నట్టుగా. అండ్ అల్లం వంటి మొక్కల్లో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమిపైన ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అల్లం. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకు బంగాళాదుంప ఇలాంటివన్నీ కూడా వాటి యొక్క కాండాల లోపల ఉంటాయి. కేవలం పత్రాలు మాత్రమే బయట కనపడుతుంటాయి కాబట్టి వీటిని భూగర్భంలో ఉంటాయి కాబట్టి భూగర్భ కాండాలుగా చెప్తూ ఉంటాం అనమాట. ఇది ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకొని బాటమ్ లైన్ పాయింట్. రైట్, ఓకేనా? రైట్, ఇది వచ్చేసి ఈరోజు లెసన్ అంటే వెరీ సింపుల్ లెసన్. నెక్స్ట్ లెసన్ కూడా చూద్దాం నెక్స్ట్ సెషన్లో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ గ్రేట్ డే.